తీర్థయాత్రలు ప్రేక్షకులకు గౌరీశంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు సదా సర్వకాలాలు ఉండాలి అని అపేక్షిస్తూ ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి వైభవాన్ని గురించి చెప్పుకోవడానికి మనం పూనుకుంటూ ఉన్నాం. జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనే పేరు గల 100 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఆ స్తోత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని గురించి ఒక చమత్కారమైనటువంటి సంభాషణ చేస్తారు. అమ్మవారి యొక్క ఉపాసన అనేక రకాలుగా ఉంటుంది. అందులో యజ్ఞాలు, యాగములు, వ్రతములు, ఉపవాసాలు ఎన్నో రకాలుగా వర్ణించి ఇవేవి నాకు సాధ్యము కాదు అని అనుకున్నప్పుడు అమ్మవారికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించండి, ఆ నామమును ఉచ్చరించడం వలన మీకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్పినాడు. మరి అమ్మవారికి అనేక నామాలున్నాయి. అనంతనామ స్వరూపిణి ఆమె. అటువంటి అనంత నామములు కలిగినటువంటి అమ్మవారిని ఏ పేరుతో పిలవాలి అంటే భవానీ అనే 3 అక్షరాల పేరుతో పిలవాలి. అది చాలా ఇష్టమైనటువంటి పేరు ఆమెకు అని వర్ణించినాడు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అంటారు. ఎవరైనా అమ్మవారి సమీపానికి వెళ్ళి అమ్మవారిని సింహాసన గతురాలైనటువంటి ఆమెను చూచి అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సౌందర్యం అంతా ఒక్కచోటిగా చేర్చబడ్డది అని భావించి సౌందర్యసార సర్వస్వైనటువంటి ఆమెను చూచి ఆమెను పిలిచి అమ్మా భవానీ అని పిలిచి తాను అమ్మవారి సమీపానికి ఎందుకు వచ్చినాడో వివరించడానికి పూనుకున్నాడు. భవానీ త్వం దాసేమై వితర దృష్టిం సకరుణాం. భవానీని పిలవగానే 64 కోటి యోగిని గణాల దిక్కు ఉన్నటువంటి ఆమె యొక్క ముఖము ఎవడైతే భవానీని పిలిచినాడో వాని దిక్కు మరలుతుంది. మరలగానే ఏం చేస్తుంది అనంటే తనకిష్టమైన పేరును పిలవడం వలన ఆమె ఏం చేసినది, వాడు అడగకపోరు ఇంకా అడగబోతూ ఉన్నాడు. ఆ పేరును పిలిచి ఆమె తన దిక్కు చూచిన తర్వాత అడగవలసినదేదో అడగబోతూ ఉన్నాడు. వాడు అడగబోవడానికంటే ముందే తనకిష్టమైనటువంటి భవానీ అనే పేరును పిలవడం వలన ఆమె ఏం చేసినది, తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. తనకున్నటువంటి ఎంత ఐశ్వర్యము గలదో ఆ ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చివేసినది. ఏ మాట అనడం వలన, భవానీ అనడం వలన. ఆ తర్వాత త్వం దాసే మై వితర దృష్టిం సకరుణాం అన్నాడు. నీ దాసుడనైన నాపైన నీకు సంబంధించినటువంటి కరుణామయమైనటువంటి చూపును ప్రసరింపజేయవమ్మా అని అడిగినాడు. భవానీ అనే 3 అక్షరాలు అనగానే తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతా ఇచ్చివేసినటువంటి ఆ భగవతి నీ దాసుడనైన నాపైన నీ కరుణామయమైన చూపును ప్రసరింపజేయవమ్మా అని అడిగిన ఈ కోరికకు ఏమివ్వానో తన సమీపంలో ఏమీ లేక ఆమె మనకు రుణపడి ఉంటుంది అని వర్ణించినాడు. అంటే ఆమె యొక్క అనేక నామాల్లో భవానీ అనేటువంటి నామం చాలా శ్రేష్టమైనది. ఎందుకు భవానీ అనే నామాన్ని అంతగా ఇష్టపడ్డది ఆమె అనంటే సంస్కృత భాష వచ్చిన వాళ్ళకి ఇది చాలా తొందరగా అర్థమవుతుంది. ధాతువులు కొన్ని ఉంటాయి. ప్రతి శబ్దము కూడా ధాతువు నుండి ఆవిర్భవించినది. భవతి అనే ధాతువులో నేను నీవై ఉన్నాను అని ఒకవేళ అనవలసి వస్తే సంస్కృతంలో భూసత్తాయాం అనే ధాతువులో భవాని భవావ భవామా భవానీ అనాలి. భవానీ అంటే నేను నీవై ఉన్నాను అని తాత్పర్యం. ఎప్పుడైతే భక్తుడు అమ్మవారి సమీపానికి వెళ్ళి భవానీ అన్నాడు అనుకో, నేను నీవై ఉన్నాను అని అన్నాడు అన్న తర్వాత భక్తుడు భగవతి రాజరాజేశ్వరి యొక్క స్వరూపమే అయి ఉన్నాడు అన్న తర్వాత ఆమెకు సంబంధించిన ఐశ్వర్యం అంతా కూడా వాణిదే అవుతుంది. అందుకని లోకంలో కూడా మనకు సంబంధం లేని వాళ్లకు సహాయం చేయము, మనకు దగ్గరి వాళ్లకు సహాయం చేస్తాము. ఆ దగ్గరి వాళ్ళలో ఇంకా దగ్గరి వాళ్ళకు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తాము. ఇంకా దగ్గరి వాళ్ళలోకెల్లా తనకు తాను ఎక్కువగా సహాయం చేసుకుంటాడు. తన భార్యకు తర్వాత చేస్తాడు, తన పుత్రులకు తర్వాత చేస్తాడు,
తన ఇంటిలో ఉన్న వాళ్ళకు తర్వాత చేస్తాడు, తన వాడలో ఉన్న వాళ్ళకు తర్వాత చేస్తాడు. ఇప్పుడు భవానీ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్నే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క అర్థాన్ని తెలియపరిచేటువంటి ఉత్తమమైనటువంటి నామము ఆ భగవతీ నామము. ఈ విధంగా ఎన్నో విశేషమైనటువంటి విషయాలను సౌందర్య లహరిలో పొందుపరిచినాడు అమ్మవారి యొక్క అపార వైభవాన్ని వర్ణిస్తూ. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై సరస్వతీదేవి అమ్మవారి ఎదుట కూర్చొని తన విపంచి అనే పేరు గల వీణను మీటుతూ ఉన్నది. గంట 2 గంటల నుండి శివునికి సంబంధించినటువంటి వైభవాన్ని తెలియపరిచేటువంటి కీర్తనలను ఆ వీణ పైన మీటుతూ ఉంటే తన భర్తకు సంబంధించినటువంటి కమనీయమైనటువంటి గానాన్ని వీణ ద్వారా తనకు వినిపించినందుకు గాను సంతోషపడుతూ ఆమె నోరును విడిచి ఆహా అనన్నది. ఎప్పుడైతే నోటి నుండి ఆ అనుకరణ ధ్వని వచ్చినదో రాగానే 1-2 గంటల నుండి వీణను మీటి ఆమెను సంతోషపరిచినటువంటి సరస్వతీదేవి ఏం చేసినది, తన పైన ఉన్నటువంటి కొంగును తీసి వీణ పైన కప్పేసినది. నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. ఎందుకమ్మా సరస్వతి, ఆమె మెచ్చుకోగానే నీవు వీణపైన నీ కొంగును కప్పేస్తున్నావు ఎందుకోసము అనంటే, ఇప్పటిదాకా ఏ వీణను మీటి ఆమెను సంతోషపరిచినానో నేను ఆ వీణ సిగ్గుపడుతూ ఉన్నది. ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నది అంటే 1-2 గంటల నుండి కమనీయమైనటువంటి శివుని యొక్క కీర్తనలను గానం చేసినప్పటికీ కూడా అమ్మవారి నోటి నుండి వచ్చినటువంటి ఆహా అనేటువంటి 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మీటినటువంటి వీణ ద్వారా వచ్చినటువంటి ధ్వనులకు ఏదో అపశృతి ఉన్నది అని, అది బాధపడుతుందేమో అని భావించి తన పైన ఆ కొంగును కప్పుతూ ఉన్నది అని వర్ణిస్తాడు. ఈ విధంగా ఇంకో చమత్కారమైనటువంటి వర్ణన ఏం చేస్తాడు అమ్మవారి గురించి అని అంటే, సరస్వతీదేవి సామాన్యంగా తెల్లగా ఉంటుంది, కానీ అమ్మవారిని గురించి సంతోషపరచడం కోసమే శివుని యొక్క కీర్తనను ఆలాపించగా ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఎవడైనా మన ఎదుట సంగీతాన్ని, గానాన్ని, పాటను పాడినప్పుడు ఆహా అని అంటాము సహజంగా. అమ్మవారు కూడా ఆహా అని నోరుతో అనగానే నోరు ఇప్పటిదాకా మూసుకొని ఉన్నటువంటి అమ్మవారి యొక్క నోరు తెరుచుకున్నది. తెరుచుకున్న తర్వాత ఏమైనది, ఆమె నోరు సామాన్యమైన నోరు కాదు కదా. దాడిమి బీజరదన అని అంటాడు బ్రహ్మాండ పురాణంలో. దానిమ్మ విత్తులు ఎంత ఎర్రగా ఉంటాయో అంత ఎరుపెక్కి ఉంటాయి ఆమె యొక్క పండ్ల వరుస. ఎందుకు ఎరుపెక్కినాయి? తాంబూల పూరిత రదన తాంబూల పూరిత వదన. పచ్చకర్పూరము, లవంగాలు, ఏలకులు మొదలైనటువంటి తాంబూలానికి సంబంధించిన అనేక వస్తువులను నోట్లో పెట్టుకొని నోరును తెరవగానే ఎర్రనైనటువంటి నోరు తెరవబడ్డది. ఆ నోటిలో ఉన్నటువంటి దాడిమి బీజముల వంటి ఆ రథముల యొక్క దంతముల యొక్క కాంతి సరస్వతీదేవి పైన పడి ఇప్పటిదాకా తెల్లగా ఉన్నటువంటి తెల్ల చీరను కట్టుకున్నటువంటి ఆ సరస్వతీదేవి ఎర్రగా మారిపోయినది అని వర్ణిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి కల్పన జగద్గురు శంకరాచార్యుల వారి సౌందర్యంలో అద్భుతంగా వర్ణించినాడు.